వారు చెరుకు మల్లయ్య గారి దంపతులు, అలాగే లక్షణాచార్య దంపతులు గారు, అట్లాగే 3010 రూపాయలు మేఘల జగన్నాథం గారు స్వామివారి కన్యాదాన సమయంలో స్వామివారి కళ్యాణం. వాళ్ళు ఒక్కసారి చెప్తున్నా మీ అందరికి ఆ గోత్రనామాలు ఎవరైనా చెప్తున్నా, సమయం ఉంది కాబట్టి. పార్వతీదేవి తండ్రి పేరు హిమవత్ మహారాజ వర్మడు. హిమవత్ పర్వత మహారాజు యొక్క కూతురు ఆమె హిమవత్ పర్వతం. ఆయన తాతగారి పేరు గంధమాధవ మహారాజు. పర్వతం గంధమాధవ అనే పర్వతం అట. హిమవత్ పర్వతం తండ్రి పేరు ఏం పేరు అంటే గంధమాధవ పర్వతం. ఆయన తండ్రి పేరు ఏమిటి అంటే త్రికూట పర్వత మహారాజు. ఇట్లా ముగ్గురు పేర్లు చదువుతారు. అట్లా అమ్మవారి భవానీ అమ్మవారి యొక్క పేర్లు. తర్వాత పరమేశ్వరుడు అయినటువంటి శంకరుడు ఇక్కడ పేరు ఏం పేరు ఆయన పేరు అంటే భవానీ శంకరుడు అని పెట్టుకున్నాం కాబట్టి శంకరుడు అనే పేరుతో ఇక్కడ పిలువబడతాడు. శంకరుడికి తండ్రి స్థానంలో సదాశివ శర్మ అనే పేరుతో ఉంటాడట. ఆయన తాత పేరు చంద్రమౌళి ఈశ్వర శర్మట. ఆయన పెద్దాత పేరు పరశివ శర్మణ. అందరూ ఒకటే అంశ. మనందరం కూడా వంశం ఏం చెప్పుకుంటాం? వంశం అదే వంశం. వంశం మా నాని తోక అనేది వెనకడికి. ఎందుకంటే ఆ పుత్రులు ఎక్కడ వస్తాయి, వాళ్ళ తాత పుత్రులు ఎట్లా పోయి వస్తాయి, జీన్స్ వస్తాయని చెప్తాం. అందుకని మనందరం కూడా జీన్స్ అనే వాటి మీద ఎక్కువ ఉంటారు. నాభి బొడ్డు పోస్తే బొడ్డుకి సంబంధించినటువంటి చాలా ఉన్నాయి, రహస్యంగా ఉండాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్య గౌరీ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తేషు అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి స్నపయామి ఆపోష్టావయో భవస్తార ఊర్జే దదాతన మహేదనాయ దక్షతేజో పశ్చిమతమోరసత్తత్య భాజేదేనః ఉషతీరివ మాత్రః తస్మారంగమామవో యత్యక్షజా జన్మధ ఆపోదనేదానః సమర్పయామి శ్రీకంఠ చందనం సమర్పయామి అలంకరణార్థం అక్షరాన్ని సమర్పయామి ఆభరణం సమర్పయామి హరిద్రాది కుంకుమ విలేపనాన్ని సమర్పయామి పుష్పై పూజయామి చామంతిక గోకుల చంపక పాటలాబ్జైః పున్నాగజాతికర వీరసాల పుష్పైః బిల్వ ప్రవాళతో శ్రీధర్మల్లికాభిః తాం పూజయామి జగదీశ్వరి దేవి మాతః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి ధూపం భావయామి స్థాపిత దీపం దర్శయామి నైవేద్యం నివేదయామి గాయత్ర్యా దిప్రోక్ష పరిశిచ్చ ఆసాద్య నైవేద్యం సమర్పయామి నివేదయామి ప్రాణాపాన వ్యానోదారస్తమానాయ స్వాహ. ఓం గట్టి మేడం सम्राजं विराजं जाभिते विराजं गृहे लक्ष्मी राजत्रजामुखे तजामातको तजामते नीराजं समर्पयामि नीराजनां ते शुद्धाचमनीयं समर्पयामि नमस्करोमि कात्यायनाय विद्महे कन्याकुमारीधीमहि तन्नो दुर्गी प्रचोदयात् सुवर्णदिव्या मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि सुजनाः मंगलसूत्रं दर्शयेत्. పరమేశ్వరుడు పార్వతీదేవి మెడలో మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. ఆ మంగళసూత్రాన్ని పంతులు గారు మీకు చూపిస్తారు, చేతితో పట్టుకొని చూపిస్తారు. అందరూ 2 చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి. అమ్మవారిని ప్రార్థన చేయండి. అమ్మ బతికున్నంత కాలము పసుపు కుంకుమలు ధరించే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించుదలి అని చెప్పి అందరూ నమస్కారం చేయండి. బోలా శంకర భగవానికి, జగదంబ విశ్వమానని మాతాకి. ఎదురమ్మ పుచ్చిందా? గట్టిగా చెప్తలేరు, గట్టిగా చెప్పాలి. మీ మనసులో ఉన్న కోరిక అంత గట్టిగా నెరవేరాలి. గట్టిగా చెప్పండి. బోలా శంకర భగవానికి, జగదంబ విశ్వమాలిని మాతాకి. రైట్, గట్టి మేడం వాయించండి. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతున్నారు అందరూ కూడా. అందరూ చెప్పినట్టేనా? ఎక్కకపోతే లేదు, ఆయన 10 ఇస్తారు లేదు, 20 ఇస్తారు, ఎందుకట్లేదు. ఆడవాళ్ళు మాత్రమే చెప్తున్నారు. ఏమన్నా నాకు డౌట్ వచ్చింది, మగవాళ్ళతో చెప్పిద్దాం.
అయ్యా మగవాడు మాట్లాడద్దు. భగవానకి వింటేనా గట్టిగా చెప్పండి. బోలా శంకర భగవానకి. కష్టమే నిద్రపోతుంది. మగ తెలివి ఎక్కువలు భూప్రపంచం మీద లేనట్టే లెక్క. కాబట్టి అర్ధనారీశ్వరత్వంలో ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి చెప్పండి. రెండు చేతుల పైకెత్తండి, గట్టిగా చెప్పాలి. జగదంబ విశ్వమాలిని మాతాకి, శంకర భగవానకి. పోయిందారు ఏంటంటే గజలాపస్థైర్య దిస్తండులానాప్య దిరవిగార్య శాంతిరస్తు ప్రియతాగం శాంతిరస్తు క్రియతాగం శాంతిరస్తో ప్రజాపతి స్త్రయామిదః పుష్కయోర్ధాత్మోః కామస్తృప్తిమానందం తస్యాగ్నేవాద ఏహమాః మోద ప్రమోద ఆనందః పుష్కయోర్నేతసవః సుత్వేవ కామస్తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాగోదో వాచస్తత్యమసీమహే పశూనాగో రూపమన్నస్య యశశ్రీశయదామయీ యదాహమత్యాత్రవగ్గత్రియే పుమానో యదా సేతుప్పిర్ముగుంసి ప్రియే ప్రియా ఏవం భగత్తుప్యాని యజ్ఞస్య కామ్య ప్రియః తదా మే చగ్నిర్వదతి తథేతి వాజురాహతు అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమోమితి ఆపస్త సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. అక్కడ పంతులు గారు లోపల గర్భాలయంలో పరమేశ్వరుని మీద పోసినప్పుడు గట్టి మేళం కొడతారు. గట్టి మేళం కొట్టినప్పుడు మీరందరూ గట్టిగా చప్పట్లు కొడితే ఇక్కడ తలంబ్రాలు పడతాయి స్వామి వారి మీద. అట్లాగే పైకెత్తి పట్టుకున్నాను. తలంబ్రాలకు అందరూ నమస్కారం చేసుకోండి. బోలా శంకర భగవానకి. మేడం వాళ్ళు ఒకరు అక్కడ చూస్తున్నారు. గట్టి మేళం కొట్టాలి ఆయన అక్కడ శివుడి మీద పోసినప్పుడు. లేచిన బట్టి ఆయన లేచిన బట్టి చూస్తూ గట్టి మేడం కొడితే ఇక్కడ పోస్తారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. అక్కడ గట్టి మేడం కొట్టగానే ఇక్కడ చప్పట్లు కొట్టాలి. ఓ ప్రజామేకా భక్తమృధ్యత శంకర భగవానకి. జానక్యా కమలామలాంజలిపుటే జాపద్మరాగాయితా యత్తారాఘవమస్తకేత వీరకుంద ప్రసూనాయితా శబ్దాశ్యామనగాయకాంతిగరిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవదా శ్రీరామ వైవాహికా. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన ఉమామహేశ్వర ధ్యాన సావధాన. ద్వితీయ పర్యాయే సూర్యకింకర సమాదాయ ప్రజాపతి స్త్రయామిదః పుష్కయోర్ధాత్మోః కామస్తృప్తిమానందం తస్యాగ్నేపాద ఏహమాః మోద ప్రమోద ఆనందః పుష్కయోర్నేతస్తవః సుత్వేవ కామస్తృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసచ్చిత్తమాగోజం వాచస్తత్యమసీమహే పశూనాగో సమృద్ధ్యత. ద్వితీయ పర్యాయే గట్టిగా చప్పట్లు కొట్టండి. ద్వితీయ పర్యాయే గట్టిగా పశవో మే కామ సమృద్ధ్యత. ఏవం తృతీయ పర్యాయే బాజాపునాయ సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. హర హర శంకర జయ జయ శంకర
वृक्षारुद्राक्षमालाब्दुललितवपुषा शाम्भवा मूर्तिभेदा रुद्राश्रीरुद्रसूक्तं प्रकटित विभवानं प्रयच्छन्तु सौख्यम् स्वागतादिवसंपृक्तो वागर्थं प्रतिपत्तये जगन्पितरौ वन्दे पार्वती परमेश्वरौ नीराजनं दर्शयामि घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः नीराजनं दर्शयामि काशीपुरनिवासाय कामितार्थप्रदायने विशालाक्षितमेधाय विश्वनाथाय मङ्गलम् शंकर भगवान की जगदंब विश्वपालिनी माता की गट्टिगा बोलो शंकर भगवान की बोलो शंकर भगवान की बोलो शंकर भगवान की तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् स्वर्ण दिव्य मंत्र पुष्पांजलि समर्पयामि ईशान सर्व विद्यानामीश्वर सर्वभूतानां ब्रह्मादिपतिः ब्रह्मणोऽधिपतिः ब्रह्म शिवो मे सदा शिवों सुवर्ण दिव्य मंत्र पुष्पांजलि पूर्वक प्रदक्षिणमस्कारं समर्पयामि सुप्रियतो सुप्रसन्नो वरदो भूतो अनेन कृत पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु सुप्रियतो सुप्रसन्नो वरदो भवतु కాళ్ళ దగ్గర అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి మగవాళ్ళు కూడా అందరూ కూడా నమస్కారం మనకు భగవంతుని పేరు మీద శివుడి పేరు మీద ఆ అమ్మవారు పార్వతీదేవి పేరు మీద యథాశక్తిగా కట్నాలు చదివించాలి